నమస్తే అందరికీ. రాష్ట్రంలో పోలీసు వారికి తెలియజేస్తున్నాం ఈ మాటలు. పోలీసు వారు గతంలో ఉండే ప్రభుత్వమో ఇంకొక ప్రభుత్వమో ఇప్పుడుండే ప్రభుత్వమో ఏ ప్రభుత్వమైనా పోలీసు వారు చట్ట ప్రకారంగా చట్టాన్ని అధిగమించేది కాకుండా చట్టానికి మామూలుగా చుట్టం కాకుండా చట్టాన్ని రక్షించడానికి, చట్టం న్యాయపరంగా శిక్షించడానికి, చట్టం న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే విధంగా మీ ప్రణాళికలు ఉండాలి, మీ ఆలోచన విధానాలు ఉండాలి, మీ సమయస్ఫూర్తి విధానం ఉండాలి. ఇలా కాకుండా ఇప్పుడు ఉండే నాయకులు చెప్పినట్టు వింటూ, గతంలో ఉండే నాయకులు చెప్పినట్టు వింటూ, ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ అధికారంలో ఉండే నాయకత్వాలు చెప్పినట్టే వింటే చివరికి ఆ ఏ పార్టీలో ఉన్నా గతంలో ఉండే అధికార పోలీసు వారు ఏ విధంగా అయితే ఈరోజు తారుమారయ్యారో, ఈరోజు వేరే పార్టీ నెక్స్ట్ 29కి వస్తే మరి ఇప్పుడుండే పార్టీలో ఉండే పోలీసు వారు కూడా అతలాకుతలం అవుతారు. కాబట్టి మీ ధర్మాన్ని, మీ న్యాయాన్ని, మీ కట్టడితో మీరు కంట్రోల్గా న్యాయ వ్యవస్థకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, చట్టాన్ని పూర్తిగా అధిగమించే కాకుండా మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులకు, మీతో ఉండే వ్యక్తులకు ప్రజాస్వామ్యంలో ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో సమస్యలకు, ఎన్నో అవమానాలకు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురయ్యే వ్యక్తులకు చట్టం దాదాపుగా మీరు 100% వాళ్ళకు అండదండగా ఉండాలి ఆ జనాలకు. కాకపోతే నాయకులు చెప్పినట్టు ఈరోజు రేపు మన్నాడు ఎల్లుండి 3 రోజులు 4 రోజులు గడుస్తాయి. 5వ రోజు వాళ్ళు దిగిపోతారు. ఇంకొక నాయకుడు వస్తాడు. ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు మళ్ళీ ఆ నాయకుడు మీ పైన పెత్తనం ఏర్పాటు చేస్తాడు, మేము చెప్పినట్టే వినాలంటాడు. ఇలాంటివి ఎంతవరకు కరెక్టో ఒకసారి మీ ఆలోచన చేయండి. ఒక డీజీపీ స్థాయి నుండి, ఎస్పీ స్థాయి నుండి, ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక డీజీపీ స్థాయి వరకు ఎంతవరకు మీ ప్రధానాలు, మీ విధానాలు, మీ క్రమశిక్షణ పనులు కరెక్టుగా ప్రజలకు అందే విధంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా పోలీసు వారికి తెలియజేస్తాను. జిల్లాల వారీగా తీసుకోండి, మండలాల వారీగా తీసుకోండి, తాలూకాల వారీగా తీసుకోండి, ఏ డిఎస్పీ స్థాయి నుంచి తీసుకున్నా కూడా ప్రజలకు అండదండగా నిలబడే విధంగా ఉండాలి. కనీసము పోలీస్ స్టేషన్లోకి ఎవరైనా వ్యక్తులు వస్తే దాదాపు ఎస్ఐలు, సిఐలు వాళ్ళను నిలబెట్టి మాట్లాడే విధానాల్లోనే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కూర్చోమని కూడా వాళ్ళు అనకుండా ఉన్నారు. అలాంటి వ్యవస్థలో రాజకీయ పలుకుబడిని ఏర్పాటు చేసుకొని రాజకీయ విధానాలతో ఉండడం వల్ల రేపు వ్యవస్థలో మీరు ఏం మార్పులు చేర్పులు చేయనట్టే లెక్క. ప్రజలు ఎప్పుడైనా కానీ వెంటనే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారంటే ఎస్ఐ గారు, సిఐ గారు మా మొరను ఆలకించి మాకు న్యాయం చేస్తారు అన్న ఒక భరోసాతో మీ దగ్గరికి వస్తారు. మీరు ఆ నాయకుడు ఫోన్ చేయగానే, ఈ నాయకుడు ఫోన్ చేయగానే ఆ సమస్యను పక్కన పెట్టేసి ఈ వచ్చిన వ్యక్తులకు న్యాయం చేసే విధంగా లేకుండా 4 మాటలు చెప్పి పంపించేయడమో, లేదంటే వాళ్ళపైనే తిరిగి మీరు కేసులు ఏర్పాటు చేయడమో జరుగుతుంది. ఇలాంటి కాకుండా నిజా నిర్ధారణ ఏర్పాటు చేయండి, న్యాయ వ్యవస్థను తీసుకోండి. మీరు ఎంతవరకు మీ విధానాలతో మీరు పనిచేయాలనో మీ ఆలోచన విధానాలకే పూర్తిగా వదిలేస్తాను. ఖచ్చితంగా రాజకీయము మీ పైన 100% ఒత్తిడి ఉంటుంది. మనము ఎక్కడ కూడా కాదనే ప్రసక్తి లేదు. కాకపోతే రాజకీయం ఎంత ఉన్నా కూడా ప్రజలే ముఖ్యము. ప్రజలే మీకు అన్ని విధాలుగా అజెండాగా ఉండే విధంగా మీ ఆలోచన విధానాలు ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామం తీసుకున్నా, పల్లె తీసుకున్నా, పట్టణం తీసుకున్నా, సిటీ తీసుకున్నా, నగరం తీసుకున్నా, ఎక్కడైనా కానీ ఎక్కడ మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులను మినిమం వాళ్ళను పలకరించి వాళ్ళతో క్లారిటీగా మాట్లాడి వాళ్ళ సమస్యలను విని తర్వాత మీ విచారణ విధానాన్ని
ఏ విధంగా అమలు చేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారా, కోర్టుకు పంపిస్తారా, రిమాండ్కి పెడతారా, ఆ తర్వాత విషయం. మినిమం అయితే విచారణ అయినా మొదలుపెట్టే విధంగా మీ ప్రణాళికలు ఉండాలి. తగు విధానాలతో ప్రజలకు అండదండగా ఉండాలి, భరోసాగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా మీకు పోలీసు వారికి ఈ విషయాలన్నీ క్లారిటీగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఇక నుండి అయినా కూడా కొంతవరకైనా ఈ విషయాలు గమనించగలరని మా ఆశా విధానాన్ని, మా అభ్యర్థనను కూడా, మా మనవిని, మా విన్నపాన్ని కూడా పోలీసు వారు స్వీకరిస్తారని కూడా